ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 3.0 ప్రజాదరణ ఎలా ఉంది? 1.0, 2.0 కంటే కూడా ప్రజాదరణ విషయంలో అత్యంత తక్కువ సమయంలో నరేంద్ర మోడీ గారు గత 1.0 కంటే 2.0 కంటే మెరుగైన ప్రజాదరణలో ఉన్నారండి. అది ఎందుకనంటే కన్సల్టేషన్ అంటే ప్రజాస్వామ్యం అంటేనే డైలాగ్, డిస్కషన్, అంటే ఒకరికొకళ్ళు కలుపుకుని వెళ్ళే విధానం అన్నమాట. ఆ విధానం 3.0లో ఎక్కువగా ఉంది. ఎందుకనంటే భాజపాకు గత ఎన్నికల్లో 2.0లో అత్యధిక స్థానాలు సాధించారు. అందుకని ప్రతిష్టాత్మకమైన బిల్లులను కూడా వేరే వాళ్ళతోటి కన్సల్ట్ చేయకుండానే ఆర్టికల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో కానీ ఇలా వాళ్ళు చేసుకోగలిగారు. సిఐఏ ఇలాంటి ముఖ్యమైన బిల్స్ అన్నిటినీ పాస్ చేసుకోగలిగారు. అయితే ఇప్పుడు 3.0లో ఎన్డీఏ సర్కార్ ఉంది. అంటే భాజపాకు 240 స్థానాలే రావటం, అందులో జనతాదళ్ జేడీయూ అండ్ తెలుగుదేశం పార్టీ 28 స్థానాలతో ప్రముఖమైన పాత్ర పోషించి ఈ ప్రభుత్వాన్ని నిలబెడుతున్నాయి. అదేవిధంగా మరి కర్ణాటకలో 2 స్థానాలతో జనతాదళ్ దేవగౌడ గారి కుమారుడు ఆధ్వర్యంలో ఉన్న కుమారస్వామి గారి నాయకత్వంలో ఉన్న జేడీఎస్ కానివ్వండి, మరి పవన్ కళ్యాణ్ గారి జనసేన కానీ వాళ్ళకు 2 స్థానాలు, అంటే 4 స్థానాలు, అంటే 12, 4, 16 దాదాపు 32 స్థానాలు లోక్సభలో మెజారిటీకి ఇవే కీలకమైంది. అందుకని చెప్పి మిత్రపక్షాలతోటి ఇవన్నీ కూడా ఏవి కూడా బార్గైనింగ్ స్టేట్స్ కాదు. ఇప్పుడు జనతాదళ్ ఆయన బొమ్మాయి గారు కూడా ఆయన పెద్ద బార్గైనింగ్ చేస్తున్నది కూడా ఏం లేదు. మరి జనసేన అయితే అసలు వాళ్ళు ఎంపీలు 2 గెలిచినా కానీ ఒక్క కేంద్ర మంత్రి పదవిని కూడా తీసుకోలేదు. తెలుగుదేశం పార్టీ 2 కేంద్ర మంత్రి పదవులు తీసుకుంది. జనతాదళ్ ఎట్లయితే తీసుకున్నారో అలా తీసుకున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా ఇవే కాకుండా కూడా మిత్రపక్షాలను ప్రతి దాంట్లోనూ వాళ్ళు కన్సల్ట్ చేస్తున్న విధానం కూడా, నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం ఇస్తున్న వాళ్ళ మాటలకు విలువనిస్తున్న విధానం కూడా సర్వత్రా హర్షణీయంగా ఉందండి. ఇటీవల మీరు కొన్ని అబ్జర్వ్ చేయాలి. వక్ఫ్ బిల్లు ఇటీవల పార్లమెంట్లో వచ్చింది. దాని మీద ప్రతిపక్షాలన్నీ పెద్ద గొడవ చేసి, అంటే ఆ వక్ఫ్ బిల్లుల్ని ఆపటం కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమంటే దాంట్లో ఏ విధమైన వాళ్ళకి మెజారిటీ ఉంది, గవర్నమెంట్కి మెజారిటీ ఉంది, బలవంతాన్ని కావాలంటే వాళ్ళు చేసుకోగలుగుతారు కూడా. 290 స్థానాల వరకు వాళ్ళకి వచ్చినాయి మిత్రపక్షాలతో కలిపి. కానీ జేపీసీ వేశారు. అది నరేంద్ర మోడీ గారి చాణక్యం, రాజకీయ పరిణితి. అంటే పోతున్న కొద్దికి ఆయనకి రాజకీయ పరిణితి వచ్చిందనే చెప్పాలి. అదే కాదు, యూపీఎస్సీ జాబ్స్ విషయంలో కూడా దాదాపు పెద్ద జాబ్స్ కదా అవి యూపీఎస్సీ జాబ్స్ అంటే. అది లేటరల్ ఎంట్రీ ద్వారా జాబ్స్ నోటిఫికేషన్ ఒకటి విడుదలైంది. ఇది యాక్చువల్గా ఈ లేటర్ ఎంట్రీ జాబ్స్కి విధి విధానాలు అవి అన్నీ కూడా యూపీఏ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగింది. వాళ్ళు పెట్టిన విధానాల ప్రకారమే ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు జాబ్స్ నోటిఫికేషన్ ఇస్తే పార్లమెంట్లో గందరగోళం చేసింది. వాటిని వెంటనే అసలు వీళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేసి కొద్ది గొడవ చేస్తుండగానే వాళ్ళు ఉపసంహరించుకుంటున్నాము, మొత్తం పరిశీలించండి. దాంట్లో కూడా అంటే నాన్ పర్మనెంట్ జాబ్స్ ఇవి. పర్మనెంట్ జాబ్స్ అయితే రిజర్వేషన్లకి ఇస్తారు. నాన్ పర్మనెంట్ జాబ్స్కి రిజర్వేషన్ అవసరం లేదు, ఓపెన్ కేటగిరీ కింద ఇవ్వచ్చు అని యూపీఏ గవర్నమెంట్లోనే నోటిఫికేషన్ వచ్చింది. అదే ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఇక్కడ ప్రజలందరూ ఒకటి అర్థం చేసుకోవాలి. యూపీఏ కూడా, అంటే ప్రస్తుతం ఉన్న ఇండియా కూటమి కూడా ద్వంద్వ ప్రమాణాలకు పోకూడదు. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషనే కదా ఓపెన్ కేటగిరీ కింద ఇవ్వమని. అవి కూడా నాన్ పర్మనెంట్ జాబ్స్. మరి వాటికి కూడా మీరు అభ్యంతరం పెట్టి, అంటే ప్రభుత్వాన్ని ఏదో ఒక విధంగా ఇబ్బందులు పాలు చేయాలి అని చెప్పి ఇండియా కూటమి, అంటే విచక్షణ కలిగిన ఓటర్ అర్థం చేసుకుంటారు. ఇవన్నీ కూడా మధ్యతరగతి అందుకని ప్రధాని ఇమేజ్ వెంటనే ఆయన సరే ఒక కమిటీ వేయండి, చర్చించండి,
అని చెప్పి దాన్ని విత్డ్రా చేసుకున్నారు, ఒక డిస్కషన్ చేయమని. అలాంటివన్నీ కూడా బాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇమేజ్ని పెంచాయని చెప్పాలి. అది కూడా కాకుండా ఇటీవల మరి ఆయన ఇదే రోజున పోలాండ్ వెళ్తున్నారు అవును. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవడం కోసం. 40 ఇది భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ విషయం అండి. పోలాండ్, ఉక్రెయిన్లో కూడా ఎంతోమంది భారత విద్యార్థులు అక్కడ చదువుకుంటా ఉన్నారు. పోలాండ్కి మనం ఒకప్పుడు ఆర్థిక సహాయం చేయలేకపోయినా మానవతా సహాయం పోలాండ్కి ఇండియా చేసి ఉంది గతంలో. బరోడా మహారాజు గైక్వాడ్ గారు ఇండిపెండెన్స్కి బిఫోరే పోలాండ్ శరణార్థుల్ని ఆయన తీసుకుని రక్షించడం జరిగింది. అందుకని చెప్పి ఇది అత్యంత కీలకమైన ప్రాధాన్యత కలిగిన విదేశీ పర్యటన పోలాండ్, ఉక్రెయిన్. ఇక రాజకీయాల విషయానికి వస్తే అలాగని చెప్పి ఆయన రాజకీయం చేయకుండా మానలేదు. శిబు సోరెన్ అవినీతి చేసే ప్రతిపక్షం దేన్నైనా సరే వాళ్ళు వెంటాడుతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వెంటాడుతుంది, అదేం ఆగలేదు. ఏదే భాజపాకు మెజారిటీ తగ్గినాయి అని చెప్పి యథేచ్ఛగా అవినీతి ప్రభుత్వాలని ఉంచాలి అనే ఉద్దేశంతో అయితే ఆయన లేరు. మరి సిద్ధరామయ్య గారికి గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు ముడా స్కామ్లో, మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆ స్కామ్లో. ఏది ఏమైనా రాజు అంటే ముఖ్యమంత్రి అన్నవాడు అవినీతికి ఆస్కారం లేని అసలు ఛాన్సే ఇవ్వకూడదండి. అసలు ఎందుకు ఇవ్వాలి? ముఖ్యమంత్రి భార్యకి లబ్ధి చేకూరే అంశం అయితే అవసరమైతే ఆ కమిటీలో ప్రతిపక్ష నాయకుడిని కూడా ఇవ్వాలి. నువ్వే కూర్చుని నా భార్యది కాబట్టి నేను వేసుకోవటం బాగోదు అని చెప్పి అనాలి. ఆయన అంతటా ఆయన ఎక్కడో విలేజ్లో ఒక స్థలం ప్రభుత్వం తీసుకుని ఉంటే దానికి నగరంలో ప్లాట్లు ఎక్కువ రేటు ఉన్న ప్లాట్లు తీసుకోవటం అది ఏ విధంగా సమంజసం అని చెప్పి ఒక కార్యకర్త కేసు వేస్తే ప్రాసిక్యూషన్కి అనుమతి ఇవ్వమంటే గవర్నర్ ఇచ్చాడు. దాని మీద కోర్టులో స్టే వచ్చిందనుకోండి. బట్ అంటే ప్రభుత్వం అగ్రెసివ్గా ఉంది, భాజపా వాచ్ చేస్తుంది, ప్రతిపక్షాలు ఏం చేస్తుంది, ఎక్కడ ఎవరు అవినీతికి అవకాశం ఉన్నా కానీ దాన్ని దునుమాటడానికి భాజపా ప్రభుత్వం ముందుకే ఉంది. చంపా సోరెన్లో ఇప్పటి వరకు శిబు సోరెన్ మరి హేమంత్ సోరెన్ వెళితే దానికి జైలుకు వెళితే శిబు సోరెన్ కుమారుడు హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా, జార్ఖండ్ ముఖ్యమంత్రిగా అవినీతి కేసులో జైలుకు వెళితే చంపా సోరెన్ని పెట్టారు. చంపా సోరెన్ను మళ్ళీ మరి హేమంత్ సోరెన్కి బెయిల్ రాగానే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. ఈయన ఖాళీకి కూర్చోవాలి అంటే టెంపరీగా పెట్టి వాళ్ళతోటి భాజపా సంబంధాలు పెంచుకుంది. అంటే రాజకీయం కూడా వదిలిపెట్టడంలా. చంపా సోరెన్ ఒక 10 మంది ఎమ్మెల్యేలతోటి భాజపా పక్షం అయితే మరి అక్కడ ముఖ్యమంత్రి పీఠం కదిలే అవకాశం ఉంటుంది. ఇటీవల కర్ణాటక మంత్రి ఒకరు కూడా వ్యాఖ్య చేశారు. తెలంగాణలో కూడా మన ఆపరేషన్ కర్ణాటక తర్వాత బీజేపీ తెలంగాణ మీద దృష్టి సారిస్తుంది. అది ఏది ఏమైనా భాజపా రాజకీయంగా కూడా వెనకడుగు వేయటం లేదు, తగ్గటం లేదు. అలాగని చెప్పి డైలాగ్స్ అంటే మిత్రపక్షాలతోటి మరి సత్సంబంధాలు అంటే బీహార్కి మొన్న బడ్జెట్లో మంచి ప్యాకేజీ ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్కి అయితే పాలాభిషేకాలు చేయించుకున్నారు నరేంద్ర మోడీ గారు. మరి అమరావతి రైతులకి 15,000 కోట్ల రిలీఫ్, అమరావతి రాజధాని అభివృద్ధికి ప్రతిపక్షాలు ఏదో చేసుకుంటారు. అది అప్పు అయితే నువ్వు తీరుస్తావా? ఈ విశ్లేషకుడు తీరుస్తాడా? ప్రజలే తీరుస్తారు కదా. అవును, అప్పిస్తే తప్పే ఉంది అంటే ఊరికి తీసుకుని ఎగ్గొట్టాలా? కేంద్ర ప్రభుత్వం డబ్బు ఎవరిది? ప్రజలదే కదా. కేంద్ర ప్రభుత్వం అప్పు అయినా, కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ అయినా ప్రజలదే అది. అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళ డబ్బు తీసుకొచ్చి మనకి ఆ భావన ఎందుకు? అప్పుగా తీసుకున్నా అది తీర్చుకోవచ్చు తర్వాత అయినా. మామూలు కేటగోరికల్గా అది ప్రజలు ఆ మనస్తత్వంతో ఉన్నారు. ఆంధ్రులు ఎప్పుడు కూడా ఎవరో కూడా ఊరకనే మాకు ఇవ్వండి, మేము పప్పు బెల్లాల్లాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా పంచితే పప్పు బెల్లాలు తింటాం అనుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అట్లా పోలవరం బాధ్యత మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంది. మరి కేంద్ర ప్రభుత్వం అనేక సంస్థల్లో నిధులు కూడా అందరూ
మినిస్టర్స్ మంత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ కొంచెం అవకాశం ఉన్నా కానీ అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే వాటాని తప్పకుండా మంత్రులను 1-2 సార్లు, పార్లమెంట్ మెంబర్లను 1-2 సార్లు ఢిల్లీకి పంపించి ఆ నిధులు తెచ్చుకుంటా ఉన్నారు. అందువలన నరేంద్ర మోడీ గారి 3.0 ప్రభుత్వం ప్రజల్లో మన్ననలను పెంచుకుంటూ ముందుకు సాగుతుందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.